హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఆలు పాలకూర ఫ్రై అండి. చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అది ఎలా చేయాలో చూద్దాము. పాలకూర ఒక కట్ట తీసుకున్నాను, ఆలు 3 తీసుకున్నాను. ఆలు, ఉల్లిగడ్డ 1, 3 పచ్చిమిర్చి, ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ, చాలా ఇష్టంగా కూడా తింటారు. పొడి పొడిగా వస్తుంది చపాతీలోకి, చపాతీకి, రైస్కి, రోటీకి చాలా బాగుంటుంది. తాలింపు గింజలు అన్నీ వేసేసాను. ఒక ఎండుమిర్చి కూడా వేసాను, కరివేపాకు ఒక రెమ్మ వేసేసాను. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినాక అది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం 1 స్పూను. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం వేగాలి అది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన నీళ్ళల్లో వేసి పెట్టాను. అవి వేసేసుకోవాలి. ఇక చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుందాము. అవి మీడియం సైజ్ కట్ చేసుకోవాలి, చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఒక మీడియంలో కట్ చేసుకోవాలి. అంటే నూనెలో వేగుతాయి కదా బాగా. పెద్దవి చిన్నవి అయితే చిన్నవి అడుగంటిపోతాయి, పెద్దవి అయితే ఉడకవు, అందుకని అలా కట్ చేసుకోవాలి. ఒక మీడియంలో కట్ చేసుకొని మొత్తం వేపుకోవాలి బాగా. ఆయిల్లోనే మగ్గిపోతాయి అవి, తొందరగా ఉడికిపోతుందండి ముక్క కూడా. ఒక 70% ఉడికిన తర్వాత అప్పుడు ఆకుకూర పెట్టుకోవాలి. మూత పెట్టేసి తీసిన తర్వాత సాల్ట్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాము. పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి, చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకుందాము. ఒక 75% ఉడికిన తర్వాత ఆలు, అప్పుడు పాలకూర పెట్టుకోవాలి. పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి అది కూడా మగ్గిపోతుంది, బాగుంటుంది అప్పుడు కర్రీ. పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇది. చపాతీలకి చాలా బాగుంటుంది, రైస్కి, చపాతీ, పుల్కా, రోటీ చాలా బాగుంటాయి. తర్వాత మూత పెట్టేద్దామండి, కొంచెం మగ్గిపోతుంది అది బాగా. మూత పెడదాము. తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయింది బాగా, ముక్క కూడా ఉడికిపోయింది. అట్లా అంటే కట్ అవుతుంది. ఇప్పుడు ఆకుకూర పెట్టేసుకుందాము. పాలకూర ఉంది కదా పక్కన, కట్ చేసి పెట్టుకున్నాను ఒక కట్ట, అది వేసేద్దాము. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసేయాలి. ఆకు పెట్టిన తర్వాత వేస్తే అది కలవదు, అందుకే ఇప్పుడే వేస్తే కొంచెం ఆయిల్లో వేగిద్ది, అప్పుడు ఆకు పెట్టుకుంటే బాగా ఉడికిపోతుందని అట్లా వేసేసాను. ఉడికిపోయింది. ఇప్పుడు ఆకు వేసేసుకుందాము. ఒక కట్ట తీసుకున్నానండి నేను, పెద్ద కట్ట. అన్నిటి కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక బుట్టలో, అదంతా వేసేసాను. అది మొత్తం కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోతుంది. చూడండి, కలిపేలేకే మగ్గింది. తర్వాత మూత పెడితే మొత్తం బాగా ఉడికిపోతుంది. మూత తీసి చూస్తే మొత్తం వేగిపోయింది. కొంచెం కారం వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసాం కానీ అందుకు కొంచెం కారం వేసుకోవాలి లైట్గా, లాస్ట్లో వేసుకుందాం. అది వేగిందో ఉడికిందో లేదు చూసుకున్న తర్వాత వేసేద్దాం కారం కూడా. కొంచెం కారం వేసుకొని తీసేసుకోవాలండి, అంతే. ఇక చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, ఒక బౌల్లో తీసేసుకోవటమే. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి
షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.